అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మా పిసిసి అధ్యక్షురాలు తిరుమల జగ్గిరెడ్డి గారు ఈరోజు నారాయణఖేడ్కి వచ్చి గౌరవనీయులు మా పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్టర్ గారు మరి అందరి సమక్షంలో ఈరోజు 15 మంది కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. బీఫామ్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో తర్వాత నారాయణఖేడ్ మున్సిపాలిటీలో గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినారో అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాలలో అన్ని ఫీల్డ్లో కూడా నారాయణఖేడ్ను ఒక కొత్త తరాలో అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పేసి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 60 కోట్ల రూపాయలు టీఎఫ్ఐడిసి ఖర్చు పెట్టడం జరిగింది. మళ్ళీ నగరాభివృద్ధి కింద పట్టణాభివృద్ధి కింద 15 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. కొంత నారాయణఖేడ్ మున్సిపల్ ఫండ్స్తోనే వివిధ కార్యక్రమాలు సీసీ రోడ్లు కానీ తర్వాత డ్రైన్స్ కానీ ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. త్వరలో ఒక మెయిన్ రోడ్ ఒకటే మనకు ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఆ మెయిన్ రోడ్ కూడా త్వరలో కంప్లీట్ చేసుకోబోతా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. తర్వాత ఎంపీ గారి నిధులు కూడా కేంద్ర నిధులు 50 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. అవి కూడా ఇచ్చేస్తే మొత్తం నారాయణఖేడ్లో ఎక్కడ చూసినా కూడా అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. తాగునీటి సమస్య తీర్చడానికి కూడా మొత్తం ప్రణాళికలు రూపొందించడం. సింగూరు నీళ్లు పోవడం వలన ఈసారి ఎండాకాలంలో ఎక్కువ ఎక్కువ కష్టంగా ఉంటుంది, తాగునీటి సమస్య ఎక్కువ ఉంటుంది. దాన్ని కూడా అధిగమించడానికి ఆర్డబ్ల్యూఎస్ ద్వారా తర్వాత అమృత్ ద్వారా నిధులు కేటాయించి తాగునీటి సమస్యను తీర్చే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. తర్వాత లో వోల్టేజ్ సమస్య ఉంటుంది. ఎన్నో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, కొత్త సబ్స్టేషను, కొత్త లైన్లు కూడా కొత్త ఫీడర్లు ఏర్పాటు చేసి నారాయణఖేడ్ టౌన్లో లో వోల్టేజ్ సమస్య తీర్చే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. ముందు ఇంకా వర్క్ బోర్డు స్థలం ఇస్తే అక్కడ ఇంకో కొత్త సబ్స్టేషన్ కూడా ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి అందరికీ చెప్తా ఉన్నాం. ఇంకా రేషన్ కార్డులు కానీ ముందు ప్రభుత్వం పెన్షన్లు కూడా ఇవ్వబోతా ఉందని చెప్పారు. త్వరలో పెన్షన్లు కూడా ఇస్తారు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు మీకు అందరికీ తెలుసు, 200 ఇండ్లు వచ్చినాయి. చాలా ఒక 100 ఇండ్ల వరకు అండర్ ప్రోగ్రెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 100 కూడా త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత గతంలో విచ్చలవిడిగా వారి అనుచరులకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కూడా మొత్తం ప్రక్షాళన చేసి వార్డ్ ఆఫీసర్ల ద్వారా మొత్తం స్థలం లేనులకు వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఐడెంటిఫై చేయడం జరిగింది. క్రాస్ చెక్ మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్తో రెవెన్యూ డిపార్ట్మెంట్తో క్రాస్ చెక్ చేసి బెనిఫిషియరీని సెలెక్ట్ చేయడం జరిగింది. అది కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. త్వరలో అవి ఇచ్చి మళ్ళీ మా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రిపేర్స్ గురించి అని చెప్పేసి సుమారు 6 నుంచి 8 కోట్ల వరకు దానికి రిపేర్స్కి అవుతుంది అని చెప్పారు. అది కూడా శాంక్షన్ చేస్తే త్వరలో వాళ్ళందరికీ కూడా వాళ్ళు సొంతంగా రిపేర్ చేసుకొని గృహప్రవేశం చేసుకునే విధంగా కృషి చేస్తారు. అది మా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా 15 వార్డులకు 15 వార్డులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పేసి ప్రజలు గెలిపిస్తారని చెప్పేసి మాకు నమ్మకం. మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ చేతులెత్తి నమస్కరించి చేతులు జోడించి అర్థిస్తూ ఉన్నాను. మా చేసిన అభివృద్ధిని మీ గుర్తుంచుకొని ఈ 15 వార్డు కౌన్సిలర్లకు కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటేసి అందరినీ గెలిపిస్తే ఖచ్చితంగా ముందు మళ్ళీ ఇంకా 3 సంవత్సరాల మా ప్రభుత్వ పీరియడ్ ఉంది. అంత లోపల నారాయణఖేడ్లో ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి చెప్తాం.